అప్పులు చేసి కార్ తీసుకొని తిప్పలు పడుతున్నారా? అయితే ఈ న్యూస్ మీకోసమే. మీ కార్ ఇంటి దగ్గర ఖాళీగా ఉంటుందా? మీరు కూడా ఇంటి దగ్గరనే ఉంటున్నారా? అయితే లేట్ చేయకుండా మీ కార్ ని ఇంటి నుంచి రెంట్కి ఇచ్చుకునే ప్లాన్ అయితే ఒకటి చెప్తా వినండి. అండ్ ఇంకొంతమంది ఉంటారు ఇంటి దగ్గర ఉండరు, కానీ కార్ ఇంటి దగ్గర ఖాళీగా పెట్టేస్తారు. వాళ్ళ కోసం కూడా ఒక మంచి న్యూస్ అయితే చెప్తా వినండి. ఎవరికైతే కార్ కావాలని చెప్పి అనుకుంటారో వాళ్ళ దగ్గర అయితే కార్ ఉండదు, కానీ ఎవరికైతే కార్ అప్పు చేసి తిప్పలు పడుతుంటారో కానీ వాళ్ళ దగ్గర కార్ ఉంటది, అప్పులు కూడా కుప్పలు కుప్పలు ఉంటాయి. మరి ఆ అప్పులని కుప్పలు చేయాలంటే కార్ అవసరం లేని వాళ్ళకి మన కార్ ఇవ్వాలి. మరి అలా కార్ అవసరం లేని వాళ్ళకి మన కార్ ని ఎలా ఇవ్వాలి? మన కార్ తో మనం డబ్బులు ఎలా సంపాదించుకోవాలంటే మీ కార్ ని ఆన్లైన్ లో పెట్టాలి. మనం ఇప్పుడు కార్ అమ్మాలనుకుంటే OLX లో ఫోటోస్ తీసి పెడతాం, లేదంటే మనకి తెలిసిన వాళ్ళకి కార్ ఫోటోస్ తీసి కార్ అమ్మేస్తున్నా ఫర్ సేల్ అని చెప్పి వాళ్ళకి ఫోటోస్ తీసి పెడతాం. ఆ ఫోటోస్ ఏవైతే ఉంటాయో కార్ అమ్మకుండా మనం ఏం చేయాలంటే కార్ రెంట్కి ఇచ్చుకోవడానికి ఫోటోస్ తీసి ఆన్లైన్ లో పెట్టాలి. దానికోసం మనకు ఒకటి యాప్ కావాలి. ఆ యాప్ పేరు వచ్చేసి లాంగ్ డ్రైవ్ కార్స్ ఓనర్స్ యాప్. ఇలా మీ కార్ ఫోటోస్ తీసి ఆన్లైన్ లో పెట్టినందుకు మీ కార్ తోని మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎలా అంటే మీ కార్ ని కస్టమర్ చూసి బుక్ చేసుకుంటారు. ఫర్ సపోజ్ మీ కార్ ఇంటి దగ్గర ఉందనుకుందాం. మీ కార్ ఇంటి దగ్గర ఉంటే మీ చుట్టుపక్కల ఉన్న కస్టమర్స్ మీ కార్ ని బుక్ చేసుకొని మీ ఇంటి దగ్గరకు వచ్చి కార్ ని తీసుకెళ్తారు. ఒకవేళ మీ కార్ ని లాంగ్ డ్రైవ్ కార్స్ బ్రాంచ్ లో పెడితే మీ కార్ ని వాళ్ళ బ్రాంచ్ లో పెట్టినందుకు కస్టమర్స్ వాళ్ళ బ్రాంచ్ కి వచ్చి బ్రాంచ్ నుంచి కూడా కార్ ని తీసుకొని వెళ్తారు అనమాట. సో ఇలా మీ కార్ బుకింగ్స్ వెళ్ళినప్పుడు మీ కార్ తోని మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. మీ కార్ కి అప్పులు ఉంటే ఆ అప్పులని కొంచెం సహాయం చేస్తాయి అనమాట ఇది. అండ్ ఇంకో ముచ్చట ఏంటంటే బయట లాంగ్ డ్రైవ్ కార్స్ లో కార్ అటాచ్మెంట్ చేసిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా లాంగ్ డ్రైవ్ కార్స్ లో కార్ ఎందుకు అటాచ్మెంట్ చేశారు? వాళ్ళ కార్ ని ఎందుకు ఆన్లైన్ లో పెట్టినారు? ఎందుకంటే సేమ్ వాళ్ళు గిట్లంగా మీలాగానే కార్ తోని డబ్బులు సంపాదించుకుంటారు. వాళ్ళ గిట్లంగా కార్ కొన్నాక అప్పులైనాయి కాబట్టి. సో మరి మీకు గిట్లంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే లేట్ చేయకుండా కార్ ఖరాబ్ చేసుకోకుండా ఇంటి దగ్గర ఖాళీగా పెట్టి లేట్ చేయకుండా ఇప్పుడే మీ కార్ ని కూడా ఆన్లైన్ లో పెట్టేసుకోండి.